అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో గురు పౌర్ణమ జూలై 10 గురువారం వస్తుంది. ఈ సందర్భంగా మనం అసలు గురువు అని ఎవరిని అనాలి, నారాయణుడు గురువుగా ఎవరిని పూజించాలని చెప్పాడు, ఇంకా గురుతత్వం గురించి తెలుసుకుందాం. గురువు అనే శబ్దం వేదం నుంచి వచ్చింది. గురుతత్వం గురించి ప్రమాణంగా చెప్పుకోవాలంటే వ్యాసుల వారు స్కంద పురాణంలో శనత్కుమార సంహిత అనే గ్రంథంలో గురుగీత అనే అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. ఇది మనం బాగా అధ్యయనం చేస్తే గురుతత్వం తెలుస్తుంది. మన సనాతన ధర్మం అనేక దాడులకి గురైన కొన్ని వేల సంవత్సరాల పైగా దెబ్బతింటూ ఉన్నా కానీ ఇప్పటికీ ప్రపంచానికి పాఠం చెప్పగలిగిన సత్తా మన సనాతన ధర్మానికి ఉందంటే దానికి కారణం మన గురువులు, గురు పరంపర. అందుకే వందే గురు పరంపర అన్నారు. ఏ శాస్త్రమైనా, మెడిసిన్, సైన్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏదైనా కానీ పరమార్థాన్ని సూచిస్తుంది. ఫిజిక్స్ కూడా పరమార్థాన్ని సూచిస్తుందని క్వాంటమ్ ఫిజిక్స్లో ప్రొఫెసర్ డాక్టర్ పీటర్ అనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు ఈ విద్యలో 50 ఏళ్ళ అనుభవం ఉంది. ఇప్పుడు నేను నా సైన్స్ అంతా స్టడీ చేసి రీసెర్చ్ చేసి చెప్తున్నది ఏంటి అంటే అసలు సత్యం ఉపనిషత్తులో చెప్పినటువంటి అద్వైతమే అని నాకు అనిపిస్తుందని స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని బట్టి జ్ఞానం యొక్క అల్టిమేట్ దశ పరమాత్మనే. కానీ భగవత్ సమానంగా గురువుగా ఉపాసన చేయాల్సింది ఎవరు అంటే దానికి నారాయణుడు సమాధానమిస్తూ, నాయనా, మామూలుగా ఉండేటప్పుడు మామూలు మానవుడికి కూడా లౌకికమైన విద్యలు, అక్షరాలు నేర్పించిన వాడిని గురువుగా భావించాలి. అతను ఉత్తముడు. అతని కంటే 100 రెట్లు గొప్పవాడెవడంటే వేదము ఇత్యాది విద్యలు బోధించినవాడు. అతని కంటే గొప్పవాడెవడంటే దానిలో ధర్మం ఇది నువ్వు పాటించు అని చెప్పినవాడు. అంతకంటే గొప్పవాడెవరంటే నా గురించి మాత్రమే చెప్పేవాడు. అతని కంటే గొప్పవాడు ఎవరూ లేరు. అతనికి నాకు భేదం లేదు అని అన్నాడు నారాయణుడు. దీన్ని బట్టి మనకి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వరః, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అనదగ్గ గురువు ఎవరో మనకు తెలుస్తుంది. సాధారణంగా ఈ శ్లోకం వినగానే ఏమనుకుంటామంటే మనం ఎవరిని గురువుగా భావిస్తున్నామో ఆ గురువే బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అని అనుకుంటాం. అది సాధారణ అర్థం. కానీ బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రునిగా ఉన్న పరమాత్మనే మొదటి గురువు అని దాని అర్థం. అదే గురుతత్వం.